బాగున్నారమ్మా? మళ్ళా ఒకటి బ్రహ్మకమలం ముగ్గు వచ్చింది. ఇక కార్తీక మాసం వస్తుంది మళ్ళీ అనేసి ఇది అయిందనంటే ఇక మన పెద్దలది వస్తుంది. పెద్దలది అయిపోయిందంటే ఇక కార్తీకం స్టార్ట్ అవుతుంది. ఇంకేంది, తులసి చెట్టు నిండా ఉండాలి కదా మనకు అనేసి మళ్ళీ ఒకటి మంచిగా కనబడితే తీసుకొచ్చి పెట్టుకున్నాం. మొగ్గ కనబడుతుందా? ఇంకో బ్రహ్మకమలంది మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంకా 3 ఉండే, 3 2 రాలిపోయినాయి. అవి సన్నవి రాలిపోతట్టున్నాయి. అవి రాత్రి కనబడతాయి, పొద్దున వరకల్లా మాయమైపోతున్నాయి. అదేందో కానీ తెలుసుకోవాలి. అసలు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్తే బాగుండు అనిపిస్తుంది. ఇది ఈ బ్రహ్మకమలం కథ. ఇంకా మల్లె చెట్టు మాత్రం మంచిగా నాటుకుంది. వానాకాలం కదా, ఎంతైనా కానీ అందంగా ఉంటాయి. జల్దీ జల్దీ నాటుకుంటాయి. ఆకు పడుతుంది చూడు, ఆకు కాకు. ఇంకొక చిత్రం అనిపిస్తుంది. ఈ ఆకుకు కనిపిస్తుందో లేదో మరి, ఇగో చూపిస్తాం మళ్ళా. ఇంకో ఆకు అంటే ఆకు, చిన్న ఆకు వస్తుందా, ఆడ పెద్ద ఆకులు ఉన్నాయి చూడు. ఆకులకు ఆకులే వస్తున్నాయి అన్నమాట. జర జాగ లేకుంటే ముడుచుకపోతున్నాయి. జాగ ఉంటే మాత్రం నిమ్మలంగా వస్తుంది. మళ్ళీ ఇంకో ఆకు స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఈ మొగ్గ అవుతుందా ఆకు అవుతుందా తెలియదు కానీ వస్తున్నాయి. ఆ రోజు వచ్చినట్టుగా చుట్టుముట్టు వస్తే బాగుండు అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి వరలక్ష్మి వ్రతానికి వస్తాయేమని ఎదురు చూసిన, రాలే. ఇంకా వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు పూస్తారు కదా, ఎంతైనా కానీ మనం అనుకున్నట్టు కుదరదు కదా అట్లా. కృష్ణయ్యని పెట్టేసిన ఈ చెట్టుతోటి ఆకులతోటే మొగ్గలు. ఈ చెట్టుది ఏందో విచిత్రం కానీ తెలుసుకోవాలని ఉంది చాలా గట్టిగా. ఏంది సంగతి అసలు అని. ఆకుకు చెట్టు పెట్టడం ఏందని మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పుర్రి. తెలియకుంటే ఏం చేస్తాం. వీడియో మొగ్గ స్టార్ట్ అవుతుంది చూడు, మళ్ళీ కనిపిస్తుందా? ఈ మొగ్గనే అవుతుంది, లేదా ఆకు అవుతుండొచ్చు. నాకు ఎందుకో మొగ్గ అయితే బాగుండు అనిపిస్తుంది. ఉబ్బురుగా వస్తే అప్పుడు కదా ఆనందం వస్తుందేమో మరి, చూడాలి. అదేదో సినిమాలో కూడా చూపిస్తారు, మన బ్రహ్మకమలము బద్రీనాథ్లా పెరుగుతుంది. ఆ చెట్టు పువ్వు తీసుకొచ్చి నారాయణునికి సమర్పించుకొని కోరిక కోరితే నారాయణుడు మనకు ఆ కోరిక తీరుస్తాడు అని చెప్పేసి, మళ్ళీ 6 నెలల తర్వాత రావాలని చెప్పేసి చెప్తారు చూడు ఆ సినిమాలో. ఈ చెట్టు కూడా అదే చెట్టు ఏమో అని అనుకుంటాను నేనైతే. అక్కడెక్కడో పెరుగుతుంది, అక్కడికించి ఎవరు తెచ్చారో ఇక్కడ కానీ చాలామంది ఇళ్ళల్లో చూస్తున్నాను నేను. మనకి ఇళ్ళు కూడా బాగానే పెడుతున్నారు యూట్యూబర్లు కూడా. అంటే ఏంటంటే అసలు సంగతి ఏందనేది తెలియాలని ఒక ఆశ. తెలుసుకున్న బుక్లు ఇట్లా చూసినా కానీ మళ్ళీ అర్థం కాలే నాకు. ఈ బ్రహ్మకమలంది అసలు ఏంది కథ అనేది తెలియాలని ఉన్నది. ఆ బాబు చెప్తాడు, ఒక బాబు పేరు మర్చిపోయింది మళ్ళీ. ఆ బాబు అనే చెప్తే బాగుండు. ఇక ఈ కథ తెలుసుకుంటేనే జర మనసుకు నిమ్మలం ఉంటుంది. మళ్ళీ చెట్టు తీగ మంచిగా వారుతుంది. 5 ఎన్ని తెలుసా లైన్గా 4 వారాలు 5 రెక్కలు వచ్చి 3 స్టెప్లు వస్తుంది మొగ్గ. ఒక్కటే చాలు. ఈ మొగ్గ ఒకటే పెడితే విచ్చుకుంటే ఇంత పువ్వు అవుతుంది పెద్దగా. ఒక పువ్వు పెట్టుకున్నా సరిపోతుంది అన్నట్టుగా చిక్కగా వస్తుంది అన్నమాట. స్టెప్పులు 3 స్టెప్లు వస్తుంది. 5 స్టెప్లది కూడా చూసిన నేను, అప్పుడు ఉండే అక్కడ. ఇది తెచ్చిపెట్టుకుంటే అది నాటుకోలే. ఇక ఇది మాత్రం 3 స్టెప్లు. ఒకడు వెళ్ళంగానే
ఆ పువ్వు మొగ్గలు వచ్చినాయి అంటే ఖుషి అవుతుంది. ఇక్కడ పెట్టిన తులసమ్మకు తీసి ఒకటే వచ్చింది. ఎందుకంటే సీజన్ అయిపోయింది కదా, ఇక ఉంటుందో లేదో మళ్ళీ వెళ్ళగా మళ్ళీ సన్నజాజీలో పెట్టుకోవాలి. సండే స్పెషల్ ఏముందో చూడాలి. ఇక సండే స్పెషల్ చేసుకొని బాగా చేసుకొని అయితే నేను చెప్దామనుకున్నది చెప్పలేకపోయినా, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అయిపోయింది. మళ్ళీ తర్వాత ఇక వినాయకుడికి రెడీ అయిపోవాలి. మా ఇంటి ముంగట వినాయకుడిన బాగుంటుంది, నాకు నచ్చుతుంది, ఇష్టంగా ఉంటుంది. ఇది తెలుసు కదా అలవీరా, ఇది పెట్టుకోవాలంట కదా ఇంటికి, ఒకటి ఉంచుకోవాలి అట్లా అంటారు. చెట్ల సోకు మా ఆయనకి ఎక్కువ ఉంది నాకంటే. ఏది కనబడ్డా కానీ మంచిగా తీసుకొచ్చుకొని పెట్టి పొదన చేస్తాడు. నాకు భయం, చెట్టు వల్ల ఏమైనా అయిందంటే నాకు ఏడుపు వస్తుంది, అట్లా కొంచెం భయపడతాను. అయితే మంచిగా ఒకటి 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 5 వారిని 5 వస్తాయి, చూడాలి. ఉంటా మరి. లైక్లు ఎట్లా కొడతలేరు, అందుకే సోది చెప్తున్నా అనుకోవాలి. సరేనా, బాయ్. మళ్ళీ సరే తీసినప్పుడు మొగ్గ పోయి పువ్వు వస్తుండొచ్చు బ్రహ్మకమలంది.